అంటే కానీ కొట్టిన వాళ్ళని మనం ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్ లో పెట్టదు. ఇక్కడ చూడండి మేడం, ఎంత దుర్మార్గం అంటే బ్రదర్ తెలుసు అశోక్ నగర్ అంటే ఏందనేది బ్రదర్ తెలుసు. మళ్ళీ బ్రదర్ కూడా అంటారు. చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు కూడా నేను బ్రదర్ అని లేకపోతే వేరే వాళ్ళని వింటారని అనుకుంటా. చదువుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఒకటి చెప్తే రారు. అశోక్ నగర్లో ఎప్పుడు కూడా రోడ్ల మీదకి రారు. ఫర్ ది ఫస్ట్ టైం జియో 29కు 500 మంది పోలీసులను పెట్టి అశోక్ నగర్ మొత్తం నిర్బంధం చేసిండ్రు. దానిపైన జియో 29 పైన కోర్టులో కేసు గెలవడానికి మనకి ఏదైతే కల్చర్గా భావిస్తున్నామో మన తెలంగాణ యాసని, తెలంగాణ భాషని, తెలంగాణ యాసనే మన తెలంగాణ భాషగా భావిస్తున్నామో, సాక్షాత్తు గ్రూప్ 1 మీద న్యాయస్థానంలో అసలు మన భాష తెలుగు భాష కాదంట. ఇది ఎవరో కాదు, టీజీపీఎస్ అడ్వకేట్ గారు మాట్లాడినటువంటి మాట. ఇది ఎవరో మాట్లాడినట్టు మాట కాదు. ఈ సాక్షాత్తు అసలు మన భాష గుంటూరు కృష్ణ భాషనే నిజమైన తెలుగు భాష అంట. అంటే మేము తెచ్చుకున్న తెలంగాణ భాష ఏముంది? తెలంగాణ యాసలో మేము పరీక్షలు రాస్తే ఆ యాసలో రాస్తే మార్కులు వేయరంట. ఇది మేమన్నమాట కాదు. అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి కనబడుతుంది. అసలు కేసు గెలవడం కోసం భాషను అవమానిస్తారా? కేసు గెలవడం కోసం సంస్కృతిని అవమానిస్తారా? ఇది మన సంస్కృతి, మన భాష. దీనికోసమే మేము కొట్లాడింది, దీనికోసమే కదా మనం అందరం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది. ఈ భాష రౌడీల భాష అని ఆంధ్రలో అన్నప్పుడు కాదు ఈ భాష రౌడీల భాష కాదు, ఇది మా యాస అని చెప్పేసి ఎంతో మంది కవులు కళాకారులు గొంతెత్తి చెప్పిండ్రు కదా. మరి అటువంటిది కేసు గెలవడానికి ఇంత దిగజారుతారా? ఇటువంటి మాటలు మాట్లాడతారా? ఇంకొకటి మేడం, ఇంకొక చిన్న విజ్ఞప్తి, మేధావులకు కానీ ఇప్పుడు తెలంగాణలో ఉన్న మేధావు వర్గానికి కానీ వివిధ పార్టీలకు కానీ దీనిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ భాష పైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ టీవీ చూస్తున్న ప్రతి ఒక్క మేధావులు మీకు దయచేసి కోరేది ఏంటంటే, మీరు కేసు గెలుస్తారా పక్కకెడితే, ఎవరు గెలుస్తారని పక్కకెడితే ఇది కోర్టులో ఉన్న విషయం, ఎవరు గెలుస్తారని పక్కకెడితే ఇటువంటి మాటలు మాట్లాడితే ఇటువంటి అవమానాలు జరుగుతున్నాయి. భాషను కించపరుస్తున్నారు. దయచేసి మేధావులకు అందరూ కూడా చేతులు ఎత్తి మొక్కుతున్నా. మేధావులకు తెలంగాణలో ఉన్న మేధావు వర్గానికి కానీ మిగతా పార్టీలకు అందరూ కూడా చేతులు ఎత్తి దండం పెడుతున్నా. దీనిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరందరూ కూడా గమనించాలని మేము కోరుకుంటున్నాం. మేడం ఒక్క రిక్వెస్ట్. కానీ నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, సరే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు మీకు హామీ ఇచ్చింది ఓకే, బట్ ఇప్పుడు వచ్చిన తర్వాత కొన్ని టెక్నికల్ ఇష్యూస్ లేకపోతే ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకోండి, వీటన్నిటికీ కొంత ఆలస్యమైన మాట వాస్తవమే. కానీ ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ మళ్ళీ రేపు కోర్టుల్లో ఎవరు వేయకుండా ఉండటానికే కాస్త ఆలోచించి నోటిఫికేషన్ వేయడానికే టైం తీసుకుంటున్నారు అని చెప్తున్నారు కదా. అయినా కూడా ఇక్కడ నిరుద్యోగులకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? మేడం టెక్నికల్ ఇష్యూ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మేడం టెక్నికల్ ఇష్యూ చేసిందే కాంగ్రెస్ గవర్నమెంట్. మేడం ఎట్లా అంటే, గతం లోపల పేపర్ లీకేజ్ అయినప్పుడు గ్రూప్ 1 ఫస్ట్ మూడోసారి కోర్టు ఏం చెప్పిందంటే రీ ఎగ్జామ్ పెట్టమంటే రీ నోటిఫికేషన్ ఇచ్చింది మేడం. 60 పోస్టులు పెట్టి రీ నోటిఫికేషన్ ఇచ్చి 55 జీవో రద్దు చేసి 29 జీవో తీసుకొచ్చారు మేడం. 29 జీవో తీసుకురావడం వల్ల గతం లోపల 2 సార్లు ఎవరైతే క్వాలిఫై అయ్యారో మూడోసారి క్వాలిఫై కాలేకపోయారు మేడం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చారు కదా 60 పోస్టులు పెంచి. సో అప్పుడు ఫస్ట్ సారి సెకండ్ సారి అప్లికేషన్ పెట్టిన వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్లికేషన్ పెట్టి జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు మేడం. కాబట్టి అక్రమాలు జరిగినాయంటే తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది. జియో 29 వల్ల SC ST BC విద్యార్థులకు అన్యాయం జరిగింది. ఇదంతా అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము కోర్టుకు పోవడం జరిగింది మేడం. గ్రూప్ 1 ఒకదానికి కోర్టుకు పోయినాం. గ్రూప్ 2 కానీ కానిస్టేబుల్ కానీ DSC కానీ గ్రూప్ 3 కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి మేడం. ఇవన్నీ న్యాయపరమైన జస్ట్ గ్రూప్ 1 మాత్రమే కోర్టులో నడుస్తుంది. మిగిలిన వేయొచ్చు నోటిఫికేషన్లు. కాకపోతే వాళ్ళు నోటిఫికేషన్ వేయలేక గ్రూప్ 1 ఇష్యూ ఉంది కాబట్టి న్యాయపరమైన వివాదాలు అది తెగినాకంటే TSLPR కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అయితే ఖాళీ ఉంది మేడం. దాని మీద ఎలాంటి వివాదాలు లేవు కదా. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఖాళీ ఉంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఖాళీ ఉన్నాయి, హెల్త్ డిపార్ట్మెంట్ లో ఖాళీలు ఉన్నాయి. ఇవన్నిటి మీద ఏం కేసులు ఉన్నాయి? ఎక్కడ కేసులు ఉన్నాయి? ఇవ్వాలంటే ఎవరైనా ఇవ్వచ్చు, కానీ ఇవ్వకుండా సాగులు చెప్పి నిరుద్యోగులకు టెక్నికల్ ఇష్యూ అని చెప్పిస్తూ ఈ జాబ్ క్యాలెండర్లు ఇస్తూ ఈ జాబ్ క్యాలెండర్ డేటు మంత్ పెట్టి జాబ్ క్యాలెండర్ ఇస్తూ మోసం చేస్తున్నారు. అప్పుడు ఈ బ్రదర్ అన్నట్టు 1,40,000 ఉద్యోగాలు ఇవ్వలేదు కదా అంటే మోసం చేసినట్టే కదా. మీకు తెలియదా ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలియదా? బిస్వాల్ కమిటీ వేసింది ఎవరు? బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ఏంటి? ఇప్పటి వరకు కూడా బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ఏంటి? బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదికను మీకు నమ్మకం లేదా? మరి అటువంటి బిస్వాల్ కమిటీని ఎందుకు వేసినట్టు? ఆ తర్వాత ఈరోజు గత ఎన్ని రోజుల క్రితం మరో కంపిటీషన్ 60 రోజుల తర్వాత ఇచ్చినట్టు. అంటే ఇక్కడ వీళ్ళ ప్లాన్ ఏంటి మేడం అంటే, నేను వేరే దగ్గరికి వెళ్ళదలుచుకోలేదు, కానీ వీళ్ళ ప్లాన్ 60 రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు అయిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ మేము ఏమైనా చేసుకోవచ్చండి. ముఖ్యమంత్రి గారు ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు తెలుసా? మార్చి వరకు మేము 1,00,000 ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. అంటే 1,00,000, 1,60,000 అంటే 2 సంవత్సరాల్లో మీరు 2 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా 1,60,000, 1,40,000 ఇస్తారు మీరు.
అంటే ఒక సంవత్సరంలో ఇస్తామన్న ఆమె తుంగలో దొక్కింది. ఇక్కడ చూడండి మేడం, ప్రియాంక గాంధీ, సాక్షాత్తు ప్రియాంక గాంధీ గారు వచ్చి యూత్ డిక్లరేషన్ ఇచ్చిండ్రు. యూత్ డిక్లరేషన్ ఇచ్చిన 5 హామీలు ఈ రోజు వరకు కూడా నెరవేరలేదు. అంతేందుకు మాకు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, నిరుద్యోగ భృతి లేదు. వీటన్నిటిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మాకు బ్రదర్ ఏం శత్రువు కాదు, రేవంత్ రెడ్డి గారు శత్రువు కాదు, మాకు ఎవరు శత్రువు కాదు. మాకేంది, మేము అడుగుతున్నది ఏంటి, మా డిమాండ్లు. మేము గతంలో కూడా ఇవే డిమాండ్లు అడిగినాం. మేము ఎవరి మీద ఏం దాడులు చేయలేదు. ఇక్కడ కూడా మా నిరసన ఎక్కడ చేసినా కూడా చాలా శాంతియుతంగా చేసినాం. ఒకటే మేడం, టీజీపీఎస్సీ ప్రక్షాళన అన్నారు. గతం లోపల టీజీపీఎస్సీ ప్రక్షాళన చేస్తాం ఖచ్చితంగా, అంటే సిట్ మీద మాకు నమ్మకం లేదు, సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సిబిఐ చేయాలి, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి, అసలైన దోషులు ఎవరో బయట పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అధికారంకి వచ్చి మరి అసలైన దోషులు ఎవరో ఎందుకు మీరు చెప్తారు మేడం? ఇప్పుడు గతం లోపల ఎవరైతే డీజీపీగా పనిచేసిరో మహేందర్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి మీద చాలా ఆరోపణలు చేసి మేడం, చాలా ఆరోపణలు చేసి మహేందర్ రెడ్డి గారిని మళ్ళీ టీజీపీఎస్సీ చైర్మన్ గా కొనసాగింది. అది కూడా చూడండి మేడం, దాని సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ ప్రకారం, యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 3 సంవత్సరాల సర్వీస్ ఉన్న వ్యక్తినే టీజీపీఎస్సీ కానీ ఏపీఎస్సీ కానీ చైర్మన్ గా చేయాలి. కానీ 9 నెలలు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి చైర్మన్ గా చేసి అక్కడ నుంటే అనుమానాలు స్టార్ట్ అయినాయి మేడం. అసలు టీజీపీఎస్సీ ప్రక్షాళన అంటే ఏంటి మేడం? ప్రక్షాళన అంటే నువ్వు బోర్డును మారవడము, ఇంకోటి చేయడము కాదు. 1116 పోస్టుల ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలు ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలన్నీ టీజీపీఎస్సీలో నింపి దాన్ని ప్రక్షాళన చేయాలి. అది ప్రక్షాళన, నిజమైన ప్రక్షాళన. ఫర్ ఎగ్జాంపుల్ కేరళను తీసుకోండి. కేరళలో ఒక ఉద్యోగం కాంట్రాక్ట్స్ అవుట్ సోర్సింగ్ ఉంటుందా? ఉండదు. అటువంటి దాన్నే నువ్వు ఓన్లీ ఒక దాన్ని తీసి ఇంకో బాడీని పెట్టడం అనేది కాదు, ఒక బోర్డుని తీసి ఇంకో బోర్డుని పెట్టడం ప్రక్షాళన కాదు. మేము అడిగేది అది. ప్రక్షాళన అంటే ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ సిబ్బంది ఉన్నాడు కాబట్టి, కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఉన్నాడు కాబట్టి ఆ రోజు పేపర్ లీక్ అయింది. అదే కాంట్రాక్ట్ ఎంప్లాయీ లేకుండా ఉండింటే, రెగ్యులర్ ఎంప్లాయీ ఉంటే కొంచెం భయపడేవాడు. అందుకే ప్రక్షాళన అంటే అటువంటి ప్రక్షాళన చేయండి. కానీ ఒక బోర్డుని తీసి ఇంకో బోర్డుని పెడతాము, 9 నెలల్లో ఉన్న వ్యక్తిని సర్వీస్లో పెడతాము, ఈ రకమైనది చేస్తూ దీని ఎట్లుంది మేడం అంటే నేను అనాలనో లేదో మసిగుసి మారేడుకాయ చేసినట్టు అనిపిస్తుంది. గౌతమ్ గారు, ఇక్కడ గత ప్రభుత్వంలో